అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జనవరి మాసం 18వ తేదీ శనివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. కుంభరాశి వారికి శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రారంభించబోయే పనుల్లో శ్రమ తగ్గుతుంది. ఉద్యోగ విషయంలో కృషిని బట్టి ఫలితం ఏర్పడుతుంది. సమర్థవంతంగా పనిచేస్తారు. స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. ప్రారంభించినటువంటి పనులు ఆలస్యం కాకుండా చూసుకుంటారు. కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. బుద్ధిబలంతో సమస్యలను దూరం చేసుకుంటారు. మంచి కాలం అనే చెప్పవచ్చు. ఏ పని ప్రారంభించినా సులువుగా పూర్తి చేస్తారు. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు. గౌరవప్రదమైనటువంటి జీవనం ఏర్పడుతుంది. ఆనందంగా పనిచేస్తారు. ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు. గొప్ప ఆర్థిక లాభాలు ఏర్పడిన పట్టుదలతో వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు. మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన సమయానుకూలంగా స్పందిస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రారంభించినటువంటి పనిలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది. ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలను అందుకుంటారు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు. ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రారంభించినటువంటి పనులు చకచకా పూర్తి చేస్తారు. మీ యొక్క ప్రతిభకు పెద్దలు మెచ్చుకుంటారు. అవసరానికి ధనం లభిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. గత అనుభవంతో పనిచేస్తారు. అదేవిధంగా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఉద్యోగంలో పనులు వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు. బలహీనపరిచే ఆలోచనలను తిరస్కరిస్తారు. ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. చక్కటి బుద్ధిబలంతో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఆర్థికంగా జాగ్రత్త వహిస్తారు. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. అనవసరమైనటువంటి అంశాలతో సమయాన్ని వృధా చేయవద్దు. ప్రయాణాలలో ఆటంకాలు తొలగును. మనశ్శాంతి కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు. సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతారు. సమస్యలు తగ్గును. గ్రహబలం అనుకూలంగా ఉంటుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. మంచి భవిష్యత్తు కోసం వ్యూహరచన చేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు. ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. మీ యొక్క శ్రమ ఫలిస్తుంది. ప్రారంభించినటువంటి పనిలో ఏకాగ్రత తగ్గకుండా చూసుకుంటారు. మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది. మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా వ్యవహరిస్తారు. వ్యాపారంలో మేలు చేకూరుతుంది. అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు. కీలక విషయాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. అదేవిధంగా ఉన్నత విలువలను కాపాడుకుంటారు. శుభయోగాలు ఏర్పడిన మీ యొక్క రంగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి. ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు. ఆర్థికంగా అనుకూల సమయం అనే చెప్పవచ్చు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు. అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రారంభించినటువంటి పనుల్లో విశేషమైనటువంటి ప్రగతిని సాధిస్తారు. ఆనందించే అంశాలు ఏర్పడిన గొప్పవారితో అనుబంధాలు ఏర్పడిన స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు అనుకూలిస్తాయి. శుభ భవిష్యత్తు కోసం ఎక్కువగా శ్రమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. అనుకున్నది లభిస్తుంది. మంచి ఆలోచనలతో విజయ పదం పడతారు. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. పురోగతి లభిస్తుంది. మీ యొక్క ఆలోచనలే మీ యొక్క విజయానికి కారణమని గ్రహిస్తారు. ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు. అదేవిధంగా బలమైనటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ యొక్క బుద్ధి బలంతో ఆపదల నుంచి బయటపడతారు. మిత్రుల సహకారం లభిస్తుంది. ధన వ్యవహారాలు అనుకూలంగా సాగున నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సమాజంలో
ప్రముఖుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన కుటుంబ విషయంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. వ్యాపారం విశేషంగా రాణిస్తుంది. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందిన వ్యాపారాన్ని విస్తరిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి ఫలితాలు ఏర్పడడం, నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సంఘంలో పరిచయాలు పెరిగిన ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది. చేపట్టినటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు. మిత్రుల నుంచి శుభవార్తలు అందిన వ్యాపారం లాభసాటిగా సాగనం, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగనం, ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. దూరపు బంధువుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుంభరాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.